ఈ వీడియోలో చైల్డ్ ఇన్ఫోలో తప్పుగా నమోదు చేసిన మరియు ఆధార్ నంబర్ లేకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో ఎంటర్ చేసిన విద్యార్థుల యొక్క ఆధార్ నంబర్ను మార్చడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. నా యూట్యూబ్ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోవాలి. అందులో సెర్చ్ బార్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు మొదటి లింక్లో ఈఎంఎస్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూజర్ ఐడి ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ అవుతుంది. యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేయాలి. మనకు చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అందులో చైల్డ్ ఆధార్ అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ పాఠశాలలో ఆధార్ నంబర్ లేకుండా నమోదు చేసిన పిల్లల వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ పిల్లవాని పేరు చివరగా ఎంటర్ ఆధార్ నంబర్ అనే కాలంలో ఖాళీ బాక్స్ కనిపిస్తుంది. ఈ ఖాళీ బాక్స్లో పిల్లవాని యొక్క ఆధార్ నంబర్ అంటే సరి అయిన ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి పక్కన యాక్షన్ అనే బటన్ పైన చెక్ బాక్స్ టిక్ చేసి కింద సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. అంతటితో ఆ పిల్లవాని ఆధార్ నంబర్ అప్డేట్ చేయబడుతుంది. తర్వాత ఆ పిల్లవాని పేరు ఈ లిస్ట్ నుంచి తొలగించబడుతుంది. అదేవిధంగా పిల్లవాని ఆధార్ నంబర్ తప్పుగా నమోదు చేసి ఉంటే ముందుగా ఎంఈఓ గారి లాగిన్లో ఆ పిల్లవాని ఆధార్ నంబర్ను అన్ట్యాగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత వారి పేరు కూడా ఇదే లిస్టులోకి వస్తుంది. ఇక్కడ సరైన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఆధార్ నంబర్ అప్డేట్ అవుతుంది. ఈ విధంగా తప్పుగా నమోదు చేసిన పిల్లవాని ఆధార్ నంబర్ను మరియు ఆధార్ నంబర్ లేకుండా ఎన్రోల్మెంట్ ఐడితో నమోదు చేసిన పిల్లవాని ఆధార్ నంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే నా వీడియోకు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.